బిజినెస్ చేయాలనే ప్లాన్లో ఉన్నారా? వినూత్నంగా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే ఒక బెస్ట్ బిజినెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ముత్యాలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది. ఇంతకీ ముత్యాల తయారీని ఎలా ప్రారంభించాలి? ఎంత పెట్టుబడి కావాల్సి ఉంటుంది? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం వ్యాపారం చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఉద్యోగం కంటే వ్యాపారానికే పెద్దపీట వేస్తున్నారు. తాము ₹4 సంపాదించడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. నష్టాలు లేని, పెట్టుబడి తక్కువగా ఉండే వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ముత్యాల సాగుకు మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో పెరిగిన డిమాండ్కు అనుగుణంగా ముత్యాల తయారీ ఉండడం లేదు. అందుకే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా కళ్ళు చెదిరేలా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ముత్యాలను ఎలా తయారు చేస్తారు? ఈ వ్యాపారం ప్రారంభించేందుకు ఎంత పెట్టుబడి అవసరపడుతుంది? లాభాలు ఎలా ఉంటాయి? ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముత్యాలను సాగుకు అక్టోబర్-డిసెంబర్ సరైన సమయంగా చెబుతుంటారు. ఈ సాగును ప్రారంభించాలంటే 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నీటి కొలను నిర్మించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆయిస్టర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఆయిస్టర్ నుంచి ఒక్క ముత్యం లభిస్తుంది. ఆయిస్టర్ల ధర విషయానికి వస్తే 15 నుంచి 25 వరకు ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక 100 ఆయిస్టర్లతో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే 20,000 పెట్టుబడి అవసరపడుతుంది. ఆయిస్టర్ నుంచి మొత్తం తయారవ్వడానికి 15 నుంచి 20 నెలలు పడుతుంది. మార్కెట్లో ఒక్కో ముత్యం ధర నాణ్యత బట్టి 300 నుంచి 1500 వరకు ఉంటుంది. ఇక మరింత నాణ్యమైన ముత్యాలకు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 10,000 వరకు కూడా ఉన్నాయి. సరాసరి ఒక్కో ముత్యం 1000 చొప్పున అమ్ముడుపోయిన రూపాయలు లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు. ముత్యాల సాగుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ శిక్షణ ఇస్తోంది. అయితే మరోవైపు సంక్లిష్టమైన ప్రణాళికలు లేకుండానే ఇంట్లోనూ కూర్చొని డబ్బులు సంపాదించే మార్గాల కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. డిజిటల్ ప్రపంచం తెచ్చిపెట్టిన అద్భుత అవకాశాలను అందిపుచ్చుకొని ఎలాంటి ప్రత్యేక నైపుణ్యాలు లేకపోయినా సులభంగా ఆదాయం పొందగల 5 ఆన్లైన్ బిజినెస్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం మీ స్మార్ట్ ఫోన్తో కొద్దిపాటి సమయంతో మీరు ఎలా విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చో తెలుసుకుందాం. మొదటిది, ఆన్లైన్ దరఖాస్తులకు సహాయం చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చాలామంది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు వంటి వాటికి లేదా ప్రభుత్వ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నగరాలకు వెళుతుంటారు. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినప్పటికీ ఈ రకమైన దరఖాస్తులను నింపడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారికి మీరు సహాయం చేసి ఆదాయం సంపాదించవచ్చు. కేవలం ఒక ల్యాప్టాప్ లేదా మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు. ప్రతి దరఖాస్తుకు 50 నుండి 100 వరకు సులభంగా సంపాదించవచ్చు. ఈ సేవలో నిరంతరం డిమాండ్ ఉంటుంది. డెలివరీ సేవలు. ప్రతి ఊరికి ప్రత్యేకంగా డెలివరీ సేవలను కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి. అలాంటి సంస్థలతో కలిసి మీరు పాలు, నిత్యావసర సరుకులు, ఆహారం వంటి రోజువారీ అవసరమైన వస్తువులకు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని డెలివరీ చేయవచ్చు. ఒక్కో ఆర్డర్కు 10 నుండి 50 వరకు సంపాదించవచ్చు. దీనికి ఎటువంటి పెట్టుబడి లేదా ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు. ఇది కూడా సులభంగా డబ్బు సంపాదించే మార్గాలలో ఒకటి. ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ట్రెండింగ్ వార్తలపై 30 సెకండ్ల నిడివి గల వీడియోలను రూపొందించి పంచుకోవచ్చు. దీనికోసం క్యాన్వా వంటి ఎడిటింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించవచ్చు. మీ ముఖాన్ని చూపించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఈ వీడియోలను యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేస్తూ రావాలి. మీ వీడియోలకు వీక్షకులు పెరిగే కొద్దీ మంచి ఆదాయం వస్తుంది. క్రమం తప్పకుండా పోస్టులు పెడితే మీ ఆదాయం మరింత పెరుగుతుంది. అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో రీసెల్లింగ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో విక్రేతగా నమోదు చేసుకుని వస్తువులను కొనుగోలు చేసి తిరిగి విక్రయించవచ్చు. దీని ద్వారా ప్రతి ఆర్డర్కు మీరు కమిషన్ పొందుతారు. ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సర్ వంటి ప్లాట్ఫామ్లలో ఇంట్లో నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించవచ్చు. మీరు చేసే పనిని బట్టి ఆదాయం ఉంటుంది. రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డేటా ఎంట్రీ వంటి అనేక రకాల పనులు ఫ్రీలాన్సింగ్ ద్వారా లభిస్తాయి.